హాయ్, వెల్కమ్ టు బొమ్మరిల్లు. ఈరోజు మనం బొమ్మరిల్లులో డిఫరెంట్ డిజైనర్ టైల్స్ చూడబోతున్నామండి. మరి ఈ డిజైన్స్ 2013 అంటే ఈ ఇయర్లో వచ్చిన డిజైన్స్, చూడగానే వావ్ అనిపించే డిజైన్స్. మరి ఇవన్నీ మనం చూడాలంటే, దాని డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలంటే ముందుగా మనం సుధా గారిని మీట్ అయిపోదాం. సుధా గారు, హాయ్. హౌ ఆర్ యు అండి? ఫైన్. వావ్, ఈరోజు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. అలాగే మనకి టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చూపిస్తారు, రైట్? అవును. ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్. ఇట్స్ టైల్స్ కాదు, న్యాచురల్ స్టోన్ మీద కోటెడ్ అయిన టైల్స్ చూపించదలుచుకున్నాను. ఓకే, సో బేస్ అయితే స్టైల్స్ అంటాం, కానీ న్యాచురల్ స్టోన్. ఓకే, సో స్పెషలీ ఫర్ లేడీస్, ఎవరైతే గోల్డ్ అంటే చాలా ఇష్టం, సిల్వర్ అంటే చాలా ఇష్టం, మెటల్స్ మీద వావ్ అనుకున్న వాళ్ళకి ఈ ఎపిసోడ్ ఎక్సలెంట్ ఉంటుంది. ప్రియాంక, ఇప్పుడు నేను చెప్పినట్టు న్యాచురల్ స్టోన్, ఇది ఒక కంపెనీ, పేట్రా అన్న కంపెనీ అన్నమాట. వాళ్ళు యాక్చువల్ గా న్యాచురల్ స్టోన్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు ఏంటంటే డై అంటే లైక్ దాని మీద ఒక కోటింగ్ ఇస్తారనమాట. అండ్ దిస్ ఇస్ సర్టిఫైడ్. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, మనం ఇది ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది న్యాచురల్ స్టోన్. న్యాచురల్ స్టోన్ మీద 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్. Oh my God. So it's almost like gold. Hard gold kaadu kani it's a 24 carat gold plated. You can get a certificate kuda undi dindi. Okay. So adi dindi main importance. ఇప్పుడు మీ మైండ్ లో అనుకున్నచ్చు, ఇంతది నేను ఎక్కడ వాడుకుంటాను ఏంటి అన్న ఫీలింగ్ కూడా రావచ్చు. సో ఇది యాక్చువల్ గా మన అనుకున్నట్టుగా ఇది ఏ బాత్రూమ్స్ కి కానీ అలా కాదు, డెఫినెట్ గా. సో మనం ఏం చేయొచ్చు అంటే, లైక్ ఇలాంటి కొన్ని మనం సెలెక్ట్ చేసుకుని అప్పుడు మనం కొలాజ్ గా లైక్ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా పెట్టడము, లేకపోతే ఒక ఫోటో ఫ్రేమ్ లాగా చేయడము, లేకపోతే ఒక మ్యూరల్ వర్క్ లాగా ఇక్కడ అక్కడ పెట్టేసి ప్లెయిన్ వాల్ పెట్టడము. పూజ గదిలో అనేటప్పటికి దీన్ని కట్ చేసి పెట్టాల్సి వస్తుంది, బికాస్ ఫుల్ ఫ్లెజ్డ్ గా యూజ్ చేయడం కూడా అన్నప్పటికి ఏంటంటే ఒక ఫ్రేమింగ్ లాగా చేసుకుని దానికి ఒక దేవుడి ఫోటో లాగా పెట్టేసుకుని ఫ్రేమ్ లాగా చేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మదర్ ఆఫ్ పర్ల్. మదర్ ఆఫ్ పర్ల్ అనేది మనం పర్ల్స్ ఏదైతే వేసుకుంటామో ఇట్స్ అ మదర్ ఆఫ్ పర్ల్ అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఇలాంటి గోల్డ్ ఫినిష్ లోనే మదర్ ఆఫ్ పర్ల్ ఉంది. సిల్వర్, ప్యూర్ సిల్వర్ లోనే ఇది తీసుకున్నాం చూడండి. అందుకోసం ఇది కొంచెం నల్లగా అవ్వడం అలా ఉందన్నమాట. సో న్యాచురల్ సిల్వర్ ని తీసుకుని ప్లేటెడ్ చేశారనమాట. సో సేమ్ థింగ్ ఇక్కడ చూడండి, ఐరన్ ఫినిష్ ఉంది. మళ్ళీ దీంట్లో ఏం చేశారంటే కొంచెం డై యూజ్ చేశారు, లైక్ వైలెట్ అండ్ లైక్ గోల్డ్ మిక్స్ చేశారనమాట ఒక డెకోర్ ఇయడంకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఇస్ అగైన్ గోల్డ్, మ్యాట్ గోల్డ్ అలాగనమాట, మళ్ళీ రెడ్ అలాగనమాట. సో ఇది ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్స్ కొంచెం షైనీగా ఉండాలంటే పబ్స్ కి, బార్స్ కి అలాంటివి కూడా యూజ్ చేస్తారు, లేదా పూజా రూమ్ లో వాడచ్చు, లేదా బెడ్రూమ్స్ లో కూడా మనం అబ్స్ట్రాక్ట్ గా మనం చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ అంటే అందరికి ఇలాంటి కలర్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి కలర్ ఇష్టం అంటారు. ఇక్కడ అన్ని కలర్స్ దొరుకుతాయి మనకి. అన్ని కలర్స్ అంటే మెటల్స్, మన అనేది మెటల్ కలర్స్ మనకి ఏమైనా దొరుకుతాయి అన్నమాట. సో మనం ఇంకా చూద్దాము, కొన్ని ఇంకా వెరైటీ డిజైన్స్ లో చూద్దాము. న్యాచురల్
స్టోన్స్ ఏనా? ఇది యాక్చువల్ గా న్యాచురల్ స్టోనే, కానీ ఒక లేయర్ ఆఫ్ న్యాచురల్ స్టోన్ టైల్ బేస్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి డిజైన్స్, లైక్ మన ట్రెడిషనల్ డిజైన్స్, యూరోపియన్ స్టైల్ అన్నమాట. సో ఇలాంటిది మనం తీసుకున్నా కూడా వాల్ అంతా కూడా ప్లేస్ చేసిన ఒక వాల్ హైలైట్, ఇన్స్టెడ్ ఆఫ్ వాల్ పెయింటింగ్, వాల్ పేపర్ అలాంటివన్నీ కాకుండా ఇలాంటిది మనం ఏమైనా మనం పెట్టామనుకోండి టైల్, అది చాలా అల్టిమేట్ గా కనిపిస్తుంది. చూస్తుంటే అసలు వాల్ పేపర్ లాగే ఉంది. యా ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ వెనకాల బేస్ వచ్చింది మళ్ళీ సిల్వర్ అన్నమాట. అండ్ ఏదైతే ఎన్గ్రూవ్డ్ అయ్యిందో అదంతా కూడా మనకి ఇస్ ద మదర్ ఆఫ్ పర్ల్ అన్నమాట. సో అందుకోసమే ఒక బ్యూటిఫుల్ లుక్. ప్లస్ దానికి ఏంటంటే చూసారా మీరు అవుట్ లైనింగ్ కూడా ఒక గోల్డ్ టచ్ ఇచ్చారు. సో దిస్ ఇస్ ఆల్మోస్ట్ వర్త్ ఎగ్జాక్ట్లీ. సో దీనికి మళ్ళీ సర్టిఫైడ్ అని ఉంటుంది. సేమ్ ఇది ఇలాంటి ఫ్యామిలీ ఇక్కడ కూడా ఉంది డిజైన్స్. ఇది మళ్ళీ న్యాచురల్ స్టోన్ ఎలా ఉందో అలాగే తీసుకుని రస్టిక్ గా అలాగే సెమీ పాలిష్ లాగా చేశారు. యా ఎగ్జాక్ట్లీ సేమ్ ఇలాగే డాట్స్. ప్లస్ మనకి ఇక్కడ ఉన్న డిజైన్స్ ఇలాగనమాట. అండ్ దిస్ ఇస్ ఆన్ గోల్డ్ అన్నమాట. గోల్డ్ అండ్ సిల్వర్ రెండు ఒక జాలర్ టైప్ వస్తుంది అనమాట. కానీ ఏంటంటే ఇలాంటి టైల్స్ పెట్టేటప్పటికి ఆ లుక్, ఆ డెకోర్నెస్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ లైక్ ఏంటంటే ఒక డిఫరెంట్ లుక్ ఉన్నది, మనం ఇంటీరియర్స్ చేసామన్న ఫీల్ కూడా ఉంటుంది. అలాగా ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి ఇలాగా గోల్డ్ ఫినిష్, మ్యాట్ గోల్డ్ ఫినిష్ అంటారు. యా, సో మనకి ఈవెన్ గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకున్నప్పుడు మ్యాట్ ఫినిష్, పాలిష్, షైనింగ్ అంటారు కదా, అలాంటిదే సేమ్ థింగ్ ఇది కూడా బేస్ అలాగే ఉందన్నమాట. సో అలాగా ఇది సమ్ అమీబా షేప్స్ అన్నమాట. సో ఇదేంటి పజల్ టైప్స్. సో మనం పజల్స్ ఎలా చేస్తాం అలాగా. సో అలా కూడా కిడ్స్ బెడ్రూమ్ లో కానీ టీనేజ్ బెడ్రూమ్స్ లో కానీ అలాగా మనం యూస్ చేసిన ఈ పజల్ టైప్ చాలా బాగుంటుంది. అదే కాకుండా ఏమైనా లాబీస్ లో అలా యూస్ చేస్తే ఇట్ వండర్ఫుల్ ఎసెన్స్ లాగా ఉంటుంది అనమాట. ఇది చాలా షైనీ. ఇది ఇప్పుడు నేను పెద్ద దాంట్లో చూపించాను కదా వర్జన్, అలాగే ఇది వచ్చి మళ్ళీ సిల్వర్ లో అన్నమాట. ఇది వచ్చి మనకి ప్లేట్స్ లాగా వస్తాయి అన్నమాట. గోల్డ్ కూడా మిక్సింగ్ ఉంది, కొంచెం ఒక సిల్వర్ గోల్డ్ రెండు మిక్స్ చేసి, గోల్డ్ తక్కువ సిల్వర్ ఎక్కువ, సో అలాగనమాట. సో ఇవన్నిటికి గ్యారెంటెడ్, సిన్స్ ద కంపెనీ గ్యారెంటెడ్ ఇస్తుంది. అండ్ ప్లస్ ఏంటంటే మొత్తం ప్యూర్ గోల్డ్, ప్యూర్ సిల్వర్ యూస్ చేసిన స్టోన్స్. యా, అండ్ డిజైన్స్ వచ్చింది ఏంటంటే టైల్ బేస్. ఇవన్నీ హ్యాండ్ మేడా లేకపోతే మిషన్ తో డిజైన్స్? లేదు, ఇవన్నీ కూడా హ్యాండ్ మేడే. కొన్ని